హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్లిప్కార్ట్లో బిగ్ మాయా సేల్స్ అయితే బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ మనం ఏ పర్చేజ్ చేయొచ్చు, ఏ పర్చేజ్ చేయకూడదు అనేది తెలుసుకుందాము. చాలామంది నన్ను అడుగుతున్నారు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ గురించి, అలాగే బిగ్ సేవింగ్ డేస్ సేవింగ్ డేస్ అంట. దీనిలోని డీల్స్ గురించి అయితే నన్ను అడుగుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నిజంగా ఇందాక అన్నట్టుగా ఇదంతా మాయా సేల్స్ అనేది చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రోడక్ట్స్, వాటిని ప్రైజెస్ పెంచేసి వాటిని మళ్ళీ తగ్గించి ఇప్పుడు ఇక్కడ సేల్స్కి అయితే తీసుకొచ్చారు. కొన్ని అయితే బద్ధకంగా ప్రైజెస్ పెంచేసి మళ్ళీ తగ్గించడం దేనికి అని చెప్పేసి అలాగే సేల్స్ అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న నేను చూసిన వాటికి వాళ్ళు చూసిన దాంట్లో ప్రైజెస్లో డిఫరెన్స్ కూడా వచ్చినాయి. అంటే తగ్గించి కాదు, పెంచిన సేల్స్ కూడా అయితే ఉన్నాయి. వీటన్నిటిలో నేనైతే కొన్ని ఏరి వాటిలో మీరు కొనొచ్చా లేదా అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తానమాట. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఈ సేల్స్లో కనుక ఏమైనా పర్చేజ్ చేయాలంటే ఐసిఐసి కార్డు ఉంటేనే పర్చేజ్ చేయండి, లేకపోతే అనవసరం ఈ డీల్స్ అంత గొప్ప డీల్స్ అని కూడా నేనైతే చెప్పదలుచుకోలేదు. ఐసిఐసి కార్డు ఉంటే ఓకే, కొద్దిగా మనకి ఎంతో కొంత తగ్గుతుంది కాబట్టి పర్చేజ్ చేయండి. ఇక అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. 26వ తారీఖు కదా, రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అక్కడ వచ్చేసరికి మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే అందులో కూడా పర్చేజ్ చేయొచ్చు. అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు 10% డిస్కౌంట్ అయితే అంటున్నారు. యాక్చువల్గా అమెజాన్లో చూస్తే 10% డిస్కౌంట్ అంటున్నారు. అప్ టు ఎంతవరకు అనేది అయితే తెలియట్లేదు. కానీ ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో చూశాను. లాస్ట్ టైం వీళ్ళు చేసిన ఏదైతే మసిపూసి మారేడికాయ ఉందో అదే చేశారనమాట. వీళ్ళు 10% డిస్కౌంట్ అంటున్నారు. కానీ మీకు ఈ 10% డిస్కౌంట్ రావాలంటే మినిమం మీరు 5,000 రూపాయల ప్రోడక్ట్ని మినిమం అయితే కొనాల్సి ఉంటుందన్నమాట. 5,000 నుంచి ఇంకా పైన మీరు ఎంత పర్చేస్ చేసినప్పటికీ మీకు 750 రూపాయలు మాత్రమే ఫైనల్గా వీళ్ళైతే డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంటే మీరు 10,000 రూపాయలు ఐటమ్ ఏమైనా కొన్నారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ అంటే 1,000 రూపాయలు వస్తుందంటే రాదు, అక్కడ మీకు 750 రూపాయలే వస్తుంది అనమాట. 5,000 రూపాయలు పెట్టి ఏమైనా ప్రోడక్ట్ కొంటే 500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ విధంగా మీకు ఎంత 1,00,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నా మీకు మొబైల్ ఫోన్స్లో అనమాట నేను చెప్పేది. మీకు ఆ 750 రూపాయలే వీలైతే అందిస్తున్నారు నేను చూసిన దాని ప్రకారం. ఇంకా ఈ డీల్స్ గురించి అయితే చెప్తాను. ఈ డీల్స్లో మీరు ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేస్తే మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అలాగే నేను టెలిగ్రామ్లో డీల్స్కి సంబంధించిన ఛానల్ కూడా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను కూడా సంపాదించుకోవాలి కదా. నేను సంపాదించుకోవాలి అని ఎవరైతే మీరు భావిస్తున్నారో, అంటే నాని ప్రభాకర్ కూడా కొంచెం సంపాదించుకొని సెటిల్ అవ్వాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో న్యాయంగా అనమాట. టెలిగ్రామ్లో ఆ ఛానల్ని అయితే జాయిన్ అయ్యి ఇప్పుడు నేను డైలీ డీల్స్ అయితే పెడుతూ ఉంటాను. పనికొచ్చే డీల్స్ పెడతాను, పిచ్చి పిచ్చి డీల్స్ అయితే పెట్టను. డైలీ మనకి ఇలాంటి ఆఫర్ సేల్స్ కాకుండా విడిగా మనకి సేల్స్ అయితే, అంటే డీల్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఏదో కంపెనీ ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి సేల్స్ పెడుతుంటాయి, ఒక రోజు 2 రోజు. అలాంటి డీల్స్ ఏమైనా ఉంటే నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అది కాకుండా ఇప్పుడు డీల్స్ ఛానల్ అయితే సపరేట్గా పెట్టాను అనమాట. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే రూపాయి నేను కూడా వెనక్కి వేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఈరోజు డీల్స్ ఏంటో చూద్దాం మనం. ఫ్లిప్కార్ట్లోకి వెళ్దాం. ఫ్లిప్కార్ట్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ ఫోన్స్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ఫోన్స్లోకి వెళ్దాం. ఇక్కడ వెళ్ళంగానే మీకు బిగ్ సేవింగ్ డే సేల్స్ 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అయితే జరుగుతున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ, అలాగే బెస్ట్ డీల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందంట. ఎక్స్చేంజ్ మీద బెస్ట్ డీల్స్ అంటున్నారు, కానీ ఎక్స్చేంజ్ చేస్తే మీకు పెద్ద ఉపయోగం ఉండదు. దానికన్నా మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఏదైనా షాప్లో అమ్ముకోవడం బెస్ట్ అని చెప్తాను. ఇక తర్వాత ఇక్కడ మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అంటున్నారు. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్క్ అంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. మీరు 10% అంటే మీరు ఎంతైనా పర్చేజ్ చేయండి, 750 రూపాయలు మాత్రమే వీళ్ళైతే మీకు ఇస్తారు, అంతకు మించి అయితే ఎవరు. ఇక కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు C20 అయితే కనిపిస్తుంది. C20 వచ్చేసరికి మీకు 6,500 రూపాయలకి అయితే దొరుకుతుంది అనమాట. ఇందులో వచ్చరికి మేటెక్ ఎలియో G35 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఐసిఐసి కార్డు యూజ్ చేసుకుంటే, లేకపోతే మీకు 7,000 రూపాయలు అవుతుంది. 6,500 మీ బడ్జెట్ అయితే ఇక్కడ మీరు ఒక లుక్ అయితే వేయవచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ పోకో M3 ఉంది. నన్ను అడిగితే దీన్ని స్కిప్ చేసి ఇంకొక కొంత అమౌంట్ వేసుకొని మీరు రెడ్మీ నోట్ 10ని తీసుకోవచ్చు. ఇక అలాగే ఇక్కడ మనకి పోకో C3 ఉంది, ఇది కూడా స్కిప్ చేయండి. దీని ప్రైస్లో మీకు ఎంచక్క రియల్మీ C20 వస్తుంది, రెంట్లో సేమ్ ప్రాసెసర్ ఉంది. ఇక్కడ వచ్చరికి మీకు పోకో F3 GT, ఇది సేల్కి అయితే రాబోతుంది అనమాట. 25వ తారీఖు అంటే ఈ రోజు సేల్కి అయితే వస్తుంది. కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ మీకు 25,000 ఉన్నప్పటికీ మీకు వెళ్ళిన తర్వాత ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 6GB 128GB వేరియంట్ అనమాట, 25,000. కాకపోతే వీళ్ళు తెలిసిందిగా షోమీ వచ్చరికి డ్రామా బాజీ అంటాం చూసారా. తక్కువ ప్రైస్లో మీ మొబైల్ తీసుకొచ్చాం మార్కెట్లోకి అని చెప్పేసి ఒక బేస్ వేరియంట్ని చూపిస్తారు జనాలకి, కానీ ఆ బేస్ వేరియంట్ని మాత్రం వీళ్ళు సేల్కి తీసుకురారు. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. ఇక్కడ చూస్తే మీకు 8GB 128GB మాత్రమే సేల్కి వచ్చింది, 28,000 రూపాయలు ఉంది. అదే మీకు బేస్ వేరియంట్ 6GB 128GB కావాలి అనుకుంటే సేల్లో అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే లేదు. మీరు పోనీ ఇది తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఆ ప్రైస్కి, ఓకే, ఇది కూడా తీసుకోదగ్గ మొబైల్ అని చెప్తాను. మీకు కాకపోతే మీరు ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనుకుంటున్నారు కదా. మామూలుగా అయితే 10% డిస్కౌంట్ అంటే 27,000 అంటే 28,000 రూపాయలకి 2,800 రూపాయల వరకు మనకి డిస్కౌంట్ రావాలి. కానీ ఇక్కడ అలాగెవరు, మీరు ఐసిఐసి కార్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కనుక పర్చేజ్ చేస్తే 750 రూపాయలు మాత్రమే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పర్చేజ్ చేస్తే 500 రూపాయలు మాత్రమే మీకు
ఇక్కడ డిస్కౌంట్ లభిస్తుంది. అది కూడా మీరు మినిమం 5,000 రూపాయల వరకు మీరు పర్చేజ్ చేయాలన్నమాట. 5,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. ఇక్కడ రియల్మీ 8 ఉంది, మీకు 14,000 రూపాయలు దొరుకుతుంది. సో అదేం పెద్ద ఆఫర్ అయితే కాదు. కాకపోతే ఐసిఐసి కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే మీకు 13,250 రూపాయలు దొరుకుతుంది. కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే G95 ప్రాసెసర్ అయితే ఉంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంది. సో అన్నీ బాగానే ఉంటాయి. మన ఛానల్లో కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ ఉంది, చూడొచ్చు. సో తీసుకోవచ్చు ఆ ప్రైస్కి ఐసిఐసి కార్డు ఉంటేనే. తర్వాత ఇక్కడ రియల్మీ 8 Pro అయితే ఉంది. ఇది 17,000 రూపాయల ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇందులో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. సో దీన్ని అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి రికమెండ్ చేయను. ఇక iPhone 12 కనిపిస్తుంది, 68,000 రూపాయలు అయితే ఉంది. పెద్దగా మీకు మార్పు అయితే ఏం లేదు. జస్ట్ దీంట్లో ఏంటంటే వీళ్ళు బ్యాంక్ ఆఫర్ మీద ఒక 750 రూపాయలు అయితే తగ్గిస్తున్నారు అనిపిస్తుంది. అంతకుమించి మీకు ఏమీ లేదు. మీరు తీసుకోవాలి అనుకుంటే నన్ను అడిగితే ఇప్పుడు యాపిల్ ప్రోడక్ట్స్ ఏమి తీసుకోకండి. మనకి సెప్టెంబర్ నెలలో ఎలా లాంచ్ కాబోతున్నాయి కాబట్టి అప్పుడు వీటి ప్రైజెస్ కూడా డౌన్ అవుతాయి. అప్పుడు వాటి ప్రైజెస్ ప్రకారం తీసుకోండి. ఇక్కడ ఎస్సీ కనిపిస్తుంది. ఎస్వీ ఇప్పుడు మీకు 29,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో మీకు తక్కువ ప్రైస్లో అంటే తక్కువ బడ్జెట్లో యాపిల్ ఫోన్ కావాలనుకుంటే దాని మీద ఒక లుక్ అయితే వేయచ్చు, లేదంటే వెయిట్ చేయొచ్చు. దీంట్లో కూడా మీకు X3 Pro అయితే ఉంది. ఇది కూడా మీకు మంచి డీలే అని చెప్తాను అనమాట. మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపి 16,500 రూపాయలకి మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. మీ బడ్జెట్ 16,500 అయితే అక్కడ మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ అయితే ఇందులో ఉంది. సో ఇది కూడా మీరు అయితే తీసుకోవచ్చు. ఇంకా సామ్సంగ్ F62 అయితే ఇప్పుడు మీకు బెస్ట్ డీల్ అని చెప్తాను అనమాట. ఈ డీల్ అయితే మీరు వదులుకోమాకండి. సో బ్యాంక్ ఆఫర్తో కలిపి మీకు 17,250 రూపాయలకి అయితే దొరుకుతుంది. బ్యాంక్ ఆఫర్ లేకుండానే మీకు 18,000 రూపాయలు ఉంది. మొబైల్ యాక్చువల్గా ప్రైస్ లాంచ్ చేసింది 25,000, తర్వాత 23,000కి ఏమో సేల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మీకు 18,000కి అయితే దొరుకుతుంది. అది బ్యాంక్ ఆఫర్తో కలిపితే మీకు 17,250 రూపాయలకి దొరుకుతుంది. సో ఇది మీకు బెస్ట్ డీలు. తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి డిస్ప్లే ఉంది, సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అనమాట. అలాగే మంచి కెమెరాస్తో పాటు మంచి ప్రాసెసర్ కూడా ఉంటుంది. మీకు 9825 సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్. ఇక అలాగే 7000 mAh బ్యాటరీ, లాంగ్ లైఫ్ బ్యాటరీతో పాటు మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. తీసుకోవచ్చు. మోటో G60 మీరు కావాలనుకుంటే మోటార్ల మీద ఏమైనా మోజు ఉంటే దీని మీద ఒక లుక్ అయితే ఇచ్చు. 108 మెగాపిక్సెల్ కెమెరా కావాలి అనుకుంటే సో దీని మీద అయితే ఒక లుక్ వేయచ్చు అనమాట. మీకు బ్యాంక్ ఆఫర్తో 16,250 రూపాయలు దొరుకుతుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత రియల్మీ 8 5G. సో మీకు 5G వేరియంట్ మొబైల్ తక్కువలో కావాలి అనుకుంటే మీకు 14,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. ఇంకా మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపి మీకు 13,250 రూపాయలకే సో ఈ మొబైల్ అయితే దొరుకుతుందన్నమాట. మీకు 5G మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ రెడ్మీ 9i ఉంది, వదిలేయండి. నార్జో 30 Pro 5G. సో ఇది కూడా మీకు 5G మొబైల్ మీకు తక్కువ ప్రైస్లో కావాలంటే ఇది కూడా ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఇందులో మీకు కార్డ్ ఆఫర్తో కలిపి 14,750 రూపాయలకే వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 800 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. ఇది కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక రియల్మీ నార్జో 30. సో ఇది వచ్చేసరికి మీకు 11,750 రూపాయలకి దొరుకుతుంది కార్డ్ ఆఫర్తో. సో దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. మీరు మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్ ఉంటుంది. గేమింగ్కు బాగానే ఉంటుంది. అలాగే 90 Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ వరకు అయితే ఉంటుంది. కెమెరాస్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా అనేది దీన్ని ప్రయారిటీగా తీసుకోవాలి. 48 మెగాపిక్సెల్ ఉంటుంది. మిగిలిన 2 కెమెరాలు అంత పట్టించుకోవాల్సిన కెమెరాలు ఉండవు అనమాట. కెమెరాస్ పరంగా పక్కన పెడితే మీకు ప్రాసెసర్ పరంగా, బ్యాటరీ పరంగా సో కొంచెం బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. మీ బడ్జెట్ 11,750 అనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. ఇంకెక్కడ చూస్తే రియల్మీ నార్జో 30 5G వేరియంట్ మొబైల్ అయితే ఉంది. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు కార్డ్ ఆఫర్తో 15,250 రూపాయలు పెట్టారు. సో ఈ అక్కడ డీల్స్ నాకు అర్థం కాల. నార్జో 30 Pro ఇక్కడ మీకు చూసినారు కదా, నార్జో 30 Pro 5G వేరియంట్ మొబైల్ కార్డ్ ఆఫర్తో 14,750 రూపాయలకి దొరుకుతుంటే వీళ్ళు నార్జో 30ని కార్డ్ ఆఫర్తో 15,250 రూపాయలకి ఇస్తున్నారు. మరి ఇది ఎక్కడ తిక్కమక్క తింగర్ డీలో నాకైతే అర్థం కాలేదు. అసలు దీన్ని తీసుకునే కన్నా అక్కడ మీరు 30 Pro తీసుకోవడం బెటర్, నార్జో 30 Pro. ఇంకా ఇక్కడ రెడ్మీ 9 పవర్ ఉంది. మీరు రెడ్మీ మొబైల్ ఏమైనా తీసుకోవాలనుకుంటే దీని మీద లుక్ వేయచ్చు. కానీ దీనికన్నా బెటర్ డీల్స్ ఇంతకు ముందు నేను చెప్పిన వాటిలోనే అయితే ఉన్నాయి. సో ఈ ప్రైస్లో కనుక చూసుకుంటే ఇంక ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 9 ఉంది. ఇప్పుడైతే అనవసరం. ఇంకా ఇక్కడ మోటరోలా G40 ఫ్యూజన్ ఉంది. సో ఈ మొబైల్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అనమాట. 120 Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్తో HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది డిస్ప్లేకి వచ్చేసరికి. అలాగే స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5G సపోర్ట్ అయితే ఉండదు కానీ మంచి మొబైల్ ఇది. కార్డ్ ఆఫర్తో మీకు 13,250 రూపాయలకి దొరుకుతుంది. సో మీ బడ్జెట్ ఆ రేంజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇక అలాగే రియల్మీ నార్జో 30A ఉంది. సో ఇందులో వచ్చేసరికి మీకు మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. HD+ డిస్ప్లే, ఫుల్ HD కాదు. సో మీ బడ్జెట్ మీకు 9,000 రూపాయలు అనుకుంటే ఇక్కడ ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇక ఇక్కడ మనకి రియల్మీ 7 Pro అయితే ఉంది. సో ఇందులో మీకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటేనే ఈ మొబైల్ తీసుకోవాలి. కానీ లేకపోతే 16,000 రూపాయలు ఇప్పుడు
అనవసరం అని చెప్తాను. ఒకప్పుడైతే ఇది మంచి మొబైలే కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ అయితే మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇక ఇక్కడ మీకు రియల్మీ X7 5G వేరియంట్ మొబైల్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసరికి మీకు 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనం మాట్లాడుకున్న నార్జో 30 ప్రోలో మీకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండదు, కానీ రెండిట్లో మీకు సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. మీడియాటెక్ Dimensity 800U ప్రాసెసరు. సో మీరు కావాలి అనుకుంటే మీకు సూపర్ AMOLEDతో సో ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయొచ్చు. ఇంకా ఇక్కడ మీకు రియల్మీ X7 Pro మీకు ఇప్పుడు 27,000కి అయితే దొరుకుతుంది. సో దాన్ని స్కిప్ చేసేయండి, ఎందుకంటే రియల్మీ X7 Max వచ్చేస్తుంది సో ఆ ప్రైస్కి. సో దీన్ని అయితే స్కిప్ చేసేయమని చెప్తాను. ఇంకా తర్వాత వివో రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్ 22,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో, అలాగే ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో సో మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 22,000 రూపాయలు. అదే మీకు కార్డ్ ఆఫర్తో 21,250 రూపాయలు దొరుకుతుంది. సో తీసుకోవాలనుకుంటే ఇది కూడా మీకు మంచి డీల్ అయితే అవుతుంది అనమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ రోగ్ ఫోన్ 5 అయితే ఉంది. ఇందులో పెద్ద డీల్ అయితే లేదు, ఎప్పటి నుంచో ఇది ఆ 50,000కే అమ్ముతూ ఉన్నారు. కాకపోతే గేమింగ్ కోసం మీకు మంచి మొబైల్ గురించి చూస్తుంటే ఇప్పటికీ ఈ మొబైల్ అయితే తీసుకునే దగ్గర మొబైల్ అని చెప్తాను. ఇంక ఇక్కడ రియల్మీ X50 Pro 5G వేరియంట్ మొబైల్ ఉంది. ఇక్కడ ఇది మీకు 25,000 రూపాయలకి అయితే అంటున్నారు. మీరు కార్డ్ ఆఫర్తో 24,250 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో ఇది కూడా మీకు మంచి డీల్ అనమాట. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో మీరు తీసుకోవాలి 5G వేరియంట్ మొబైల్, అది కూడా క్వాల్కామ్ ప్రాసెసర్తో అనుకుంటే సో ఇక్కడ మీకు ఇది మంచి డీల్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు రియల్మీ X7 Max 5G వేరియంట్ మొబైల్ మీకు కార్డ్ ఆఫర్తో 22,750 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో ఇది కూడా మీకు బెస్ట్ డీల్ అని చెప్తాను అనమాట. రియల్మీ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటున్నారు 5G మొబైల్ అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ మీకు లాంచ్ చేసినప్పుడు ప్రైస్ ఎక్కువగానే ఉంది, దగ్గర 27,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి మీకు కార్డ్ ఆఫర్తో 22,750 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో దీన్ని అయితే మిస్ చేసుకోమాకండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న రియల్మీ X7 Pro చూసారా, దానికన్నా బెటర్ మొబైల్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ ఏమో వీళ్ళేమో తక్కువ పెట్టారు, ఆ మొబైల్ ప్రైస్ ఏమో ఎక్కువ పెట్టారు. సో ఇవి నాకు మొబైల్ ఫోన్స్లో నాకు కొద్దిగా గొప్ప బెటర్ అనిపించిన ఆఫర్స్ అండ్ డీల్స్ అనమాట. ఇక సౌండ్ బాక్స్లోకి వచ్చి చూస్తే ఇక్కడ మీకు JBL అయితే ఉంది. JBL డాల్బీ డిజిటల్తో అయితే మీకు ఇక్కడ సబ్ ఊపర్తో కలిపి మీకు ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తుంది. 110 వాట్ అవుట్పుట్ అయితే సౌండ్ అవుట్పుట్ ఉంది. సో ఇది వచ్చేసరికి మీకు 7,299 రూపాయలు అయితే ఉంది. ఇది కాకుండా మీకు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది, 10% మీకు అప్ టు 1,500 వరకు అయితే ఇస్తున్నారు. అంటే మీకు ఇది 6,500 రూపాయలకి మీకు ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ సౌండ్ బార్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ LG కనిపిస్తుంది. సో LG కూడా మీకు డాల్బీ అట్మాస్తో అయితే వస్తుంది అనమాట ఈ సౌండ్ బారు. సో దీని మీద కూడా మీరు లుక్ వేయొచ్చు. ఇది 2.1 ఛానల్ అంటున్నారు. సో మీకు ఇది కూడా మీకు డాల్బీ సపోర్ట్తో వస్తుంది కాబట్టి LG బ్రాండింగ్ నుంచి మీరు ఏమైనా సౌండ్ బార్ తీసుకోవాలంటే సో ఈ సౌండ్ బార్ మీద కూడా ఒక లుక్ వేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు శాంసంగ్ కూడా అయితే ఉంది. సో శాంసంగ్లో వచ్చేసరికి మీకు 200 వాట్ అవుట్పుట్ సౌండ్తో సో మీకు శాంసంగ్ కూడా అయితే ఉంది. 8,500 రూపాయలు అయితే ఈ సౌండ్ బార్ ప్రైస్ అయితే ఉంది. మీకు బ్యాంక్ ఆఫర్లో ఇంకో 850 రూపాయలు అయితే తగ్గుతుంది. సో దీంట్లో వచ్చేసరికి మీకు డాల్బీ అయితే ఉండదు. మీరు డాల్బీ కావాలంటే 150 వాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 150 వాట్ వచ్చేసరికి మీకు 7,000 రూపాయలు ఉంది. మీ కార్డ్ ఆఫర్లో ఇంకో 700 రూపాయలు అయితే తగ్గుతుంది. అంటే 6,300 రూపాయలకి మీకు శాంసంగ్ బ్రాండింగ్ నుంచి డాల్బీ డిజిటల్ ఉన్న సౌండ్ బార్ దొరుకుతుంది. ఇది కూడా మీకు బెస్ట్ డీల్ అని చెప్తాను. సో తీసుకోవాలి అనుకుంటే మీకు సౌండ్ బార్ సో దీన్ని కూడా అయితే తీసుకోవచ్చు. ఇక అలాగే మీకు మోటరోలా నుంచి కూడా మీకు డాల్బీ సపోర్టెడ్ సౌండ్ బార్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. 9,500 రూపాయల వరకు అయితే ఉంది. మీకు ఆఫర్ ప్రైస్లో మీకు 950 రూపాయలు ఇంకా తగ్గుతుంది మీరు కార్డు యూజ్ చేసినట్టయితే. సో దీని మీద ఒక లుక్ వేయొచ్చు. తర్వాత ఇక్కడ శాంసంగ్ నుంచి మీరు చూపిస్తాం కదా. సో ఇక్కడ మీకు జెబ్రానిక్స్ది 3850 అయితే కనిపిస్తుంది. ఇంతకుముందే మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఇది మీకు సౌండ్ అవుట్పుట్ అయితే అల్టిమేట్ ఉందని చెప్పొచ్చు. 170 వాట్ అవుట్పుట్ అయితే ఇది అందిస్తున్నారు. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ అయితే ఉంటే డాల్బీ ఆడియోతో వస్తే ఇది మీకు డైరెక్ట్గా డాల్బీ అట్మాస్తో వస్తుంది. బట్ అసలు ఇందులో మైనస్ ఏంటంటే సౌండ్ బార్కి సబ్ వూఫర్ ఇవ్వట్లేదు. సో అదొకటి మీకు మైనస్ అని చెప్పాలి. కాకపోతే మీకు ఆడియో అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. దీని ప్రైస్ ఇప్పుడు 10,500 రూపాయలు ఉంది. సో మీరు కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకో 1,050 రూపాయల వరకు తగ్గుతుంది. అంటే మీకు దగ్గర 9,450 రూపాయలకే సో ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. సో మీ బడ్జెట్ అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ డాల్బీ అట్మాస్ ఉన్న సౌండ్ బార్ అయితే తీసుకోవచ్చు. మిగిలినవన్నీ అంత ఇదిగా అయితే లేవు. సో వీటికి సంబంధించిన అన్ని లింక్స్ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను, డీల్స్ బాగున్న వాటి అన్నిటి. సో మీరు కావాలంటే అక్కడ కూడా చూసుకొని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక నేను టీవీస్ చూశాను. టీవీస్లో నాకు అంత గొప్ప డీల్స్ అయితే నాకేమీ కనిపించలేదు. సో ఇంతకుముందు ఉన్న ప్రైజెస్లోనే వాళ్ళు టీవీస్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. మీకు జస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఈ బ్యాంక్ ఆఫర్ ఉందో ఈ బ్యాంక్ ఆఫరే మీకు మినహాయింపు అయితే కనిపిస్తుంది. మీకు నచ్చిన టీవీని తీసుకోవచ్చు ఆ బ్యాంక్ ఆఫర్ని ఉపయోగించుకొని. ఇక ఆ తర్వాత ఇక్కడ నాకు మరొకటి నచ్చింది ఏంటంటే ఈ నోకియా మీడియా స్ట్రీమర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ డీలో కొంచెం బెటర్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది మీకు ఇప్పుడు 1,999 రూపాయలకి అయితే దొరుకుతుంది. మీకు మంచి టీవీ బాక్స్ కావాలనుకుంటే మీ దగ్గర స్మార్ట్ టీవీ లేదు, దాన్ని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీరు ఈ నోకియా మీడియా స్ట్రీమర్స్ని అయితే తీసుకోవచ్చు.
యాక్చువల్గా ఈ డీల్ ఏంటంటే ఇప్పుడు మీకు రూ. 1999 చూపిస్తుంది, కానీ నిన్న నేను చూసినప్పుడు రూ. 1899 చూపించింది. ఈ రోజు ఇంకో రూ. 100 పెంచారు. ఇది వీళ్ళు చేసే డీల్స్. ఈ రోజు నుంచి ఆఫర్ స్టార్ట్ అవుతుంటే ఈ రోజు రూ. 100 అయితే వీళ్ళు పెంచారు. ఇక్కడ మీకు మీ టీవీ స్టిక్ కనిపిస్తుంది. ఈ మీ టీవీ స్టిక్ కన్నా మీకు ఈ నోకియా మీడియా స్ట్రీమర్ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే నేను మీ టీవీ స్టిక్ అయితే వాడుతాను. రెండిట్లోనే మీకు 1 GB ర్యామ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. రెండు మీకు అఫీషియల్ ఆండ్రాయిడ్తోనే వస్తాయి. సో ఇంకా రూ. 1000 తక్కువకే మీకు నోకియా దొరుకుతున్నప్పుడు మీ టీవీ స్టిక్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవి నాకు బెటర్ అనిపించిన డీల్స్ అనమాట. ఓవరాల్ గా చెప్పుకోవాలనుకుంటే ఇంకేమైనా బెటర్ డీల్స్ ఏమైనా కనిపిస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే అక్కడ లింక్స్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.